హాయ్! హలో! వెల్కమ్ టు రాకోకర్ వ్లాగ్స్. మీ అందరికీ కూడా ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. మనం ఈరోజు జరుపుకునే నాగుల చవితి యొక్క విశిష్టతని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నాగేంద్రుడు మన హైందవ ధర్మంలో చాలా ప్రధానమైన మరియు ముఖ్యమైన పాత్రని పోషిస్తారనమాట. ఈ నాగుల చవితి రోజు మనందరం కూడా నాగేంద్రుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాము. ఎక్కడైతే పాము పుట్టలుంటాయో అక్కడికి వెళ్ళి పాలు, తర్వాత చనివిడి, చెంబులి నివేదన చేయడం అనేది ఎన్నో తరతరాలుగా వస్తున్న రివాజే. ఇంకా ఈరోజు పాము పుట్ట వద్దకు వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకునేవారు ఏం చేస్తారంటే పిండితో నాగేంద్రుడిని చేసుకుంటారు. పిండితో నాగేంద్రుడిని చేసి దాంట్లోనే పాలు పోసుకుంటారనమాట. తర్వాత ఎవరికైతే ఈ ఆనవాయితీ కొంతమందికి ఉండదు, వాళ్ళేం చేస్తారంటే నాగేంద్రుడి ప్రతిమకి పాలు పోసుకుంటారు. ఈరోజు ఎందుకు నాగుల చవితి ప్రత్యేకంగా జరుపుకుంటారు అంటే, ఆదిశేషుడిగా విష్ణుమూర్తి యొక్క శేషతల్పంగా ఈరోజు నాగేంద్రుడు అవతరించారు అని పురాణాల్లో ప్రసిద్ధంగా రాసి ఉందన్నమాట. ఈరోజు నాగేంద్రునికి చిమ్మిలి, చనివిడి ఇలా పళ్ళు నివేదన చేస్తారు, పాలు పోస్తారు. ఇంకా ఈరోజు కనుక మనము నాగేంద్రుని ఆరాధిస్తే ఎటువంటి కాలసర్ప దోషాలనేవి మన దరిచేరవని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు మనము నాగేంద్రుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిద్దాం. థ్యాంక్ యూ.